ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. అతడు లేక అతని అనగా దావీదును గూర్చినటువంటి మాటలు. దావీదు తన గురించి తానే ఈ కీర్తనల గ్రంథమందు ప్రస్తావిస్తున్నాడు. దావీదు యొక్క మనోభీష్టమును ఆయన సఫలం చేస్తున్నాడు. దావీదు యొక్క పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఆయన మానక అంగీకరించాడని సాక్ష్యమిస్తున్నాడు. మనోభీష్టము అనగా హృదయ అభిలాష లేక హృదయ వాంఛ. దేవుడు సఫలము చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు హృదయాభిలాషను చూస్తున్నాడు. హృదయం యొక్క మనోభీష్టమును, నీ హృదయం నుండి చేసేటువంటి ప్రతి ప్రార్థనను ఆయన సఫలం చేస్తున్నాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన 37:4. దేవుడు నీ హృదయ వాంఛలను, నీ హృదయాభిలాషలను ఆయన తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే దేవుడు ఇలాగూ చదివిస్తున్నాడు, యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. ఆయన హృదయములను పరిశోధించువాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ హృదయమును పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. నీ హృదయము లేక నీ యొక్క మనోభీష్ట సఫలము చేయబడాలంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. నీ హృదయ వాంఛ దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. నీ హృదయం యొక్క కోరిక దేవుని ఎదుట అది సరైనదిగాను దేవుని చిత్తానుసారమైనదిగాను ఉన్నప్పుడే దేవుడు దాన్ని సఫలపరుస్తాడు, దాన్ని సఫలము చేసేవాడిగా ఉన్నాడు. యేసయ్య కోరుకుంటున్నాడు, దావీదు చలివిస్తున్నాడు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. కీర్తన 34:18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో వారికి దేవుడు ఆసన్నుడిగా ఉన్నాడు. అలాంటి వారి ప్రార్థన ఆలకించి వారి కోరికలను సఫలము చేసే దేవునిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోరికలు, నీ సమస్యలు, నీ పరిస్థితులు అనేకముగా ఉండవచ్చును. కానీ నీ హృదయములు, నీ కోరికలను దేవుడు నెరవేర్చాలంటే నీ హృదయము దేవుని ఎదుటి సరైనదిగా ఉండాలి. నీ హృదయం యొక్క ప్రార్థన తలంపులు అవన్నీ కూడా విరిగిన హృదయము గల ప్రార్థనగా ఉండాలి. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ఆలోచనలుగా ఉండాలి. అప్పుడే ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అన్నిటికంటే శ్రేష్టమైనది హృదయము. హృదయం మోసకరమైందని కూడా బైబిల్ చెప్తున్నది. అయితే ఈ హృదయము పరిశుద్ధత స్వతంత్రించుకోవాలి. ఈ హృదయం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతోటి, పరిశుద్ధతతోటి దేవుని సందులో ప్రార్థిస్తూ ఉన్నదో అప్పుడు ఆయన నీ మనోభీష్టము సఫలము చేస్తాడు. నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. కనుక నేడే ప్రార్థించు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించు. తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల యొక్క జీవితాల్లో వారి కోరికలను, వారి యొక్క వాంఛలను తీర్చువాడా, వారి మనోభీష్టమును నెరవేర్చుము తండ్రి. నీ బిడ్డలు హృదయపూర్వకముగా దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారో ప్రభువా, ఏ విన్నపము నిమిత్తమైతే ఉదయకాల సమయమందు వారి విన్నపిస్తున్నారో వారి విన్నపమును అంగీకరించండి. నీ కృపను వారితో ఉంచండి. అయ్యా,
వారి పక్షమున లేచి నిలవబడి నీవే సహాయము చెయ్యమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.